చిత్తూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం. అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగం. జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విజయానందరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో కలిసి పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సమావేశంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా నియోజకవర్గాల్లో గ్రామ, వార్డు, డివిజన్ కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి విధంగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కమిటీల ద్వారా పార్టీ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. పార్టీ కమిటీల్లో పనిచేసే కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పించి భవిష్యత్తులో వారికి సరైన గౌరవం, స్థానం కల్పించడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కమిటీలకు శ్రీకారం చుట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వాసు, వైసీపీ స్టేట్ సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో చిత్తూరు కాన్స్టిట్యున్సీలో కమిటీలు వేయడం పూర్తి అయింది. అయినా కూడా దానికి సంబంధించి నేను ఒక్క మాట మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను. మనం 2019-24 మధ్యలో చాలా చక్కనైనటువంటి పరిపాలన ఇచ్చాం. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇచ్చినటువంటిది, ఒక చక్కని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చూసినాం. ఈ రోజు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి పబ్లిక్ గా, ఒక పక్క పబ్లిక్ చూస్తా ఉంటుంది, ప్రపంచం అంతా కూడా టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తా ఉంటే ఆ ఇళ్ళని పగలగొట్టి ధ్వంసం చేసి తగలబెడతా ఉన్నా కూడా ఈ రోజు రాక్షసానందం పొందుతున్నటువంటి దుర్మార్గులు ఏదైతే ఉన్నారో వీళ్ళ సంబంధించి ఈ రోజు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడాల. దీనికి భిన్నంగా మనం ఆ రోజు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినాం. అయినా కూడా మనం 11 మందికి పరిమితమైన కూడా కారణాలు ఏదైనా కావచ్చు, ఈవీఎంలో ఇంకోటి కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చెప్పినటువంటి మాట ఒకటే, కార్యకర్త నాయకులకి మనం గౌరవం ఇవ్వాలా. చాలా కష్టపడ్డారు. గత 10-15 సంవత్సరాల నుంచి కార్యకర్త నాయకులు కష్టపడ్డారు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకటే చెప్పారు, మనం చక్కగా చేసినాం కదన్నా, ఇంతకంటే మనం ఏం చేయగలమని. తర్వాత ఆయన గమనించడం కూడా జరిగింది. ప్రతిపక్షంలో ఇంత కష్టాలు పెడతా ఉన్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా ఈ రోజుకి కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో చాలా మంది కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్సీపీనే ప్రాణంగా ముందుకు వస్తా ఉన్నారు. కేసులు పెట్టినా పర్లేదనే ఆలోచనతో ముందుకు నడుస్తా ఉన్నారు. ఇటువంటి కార్యకర్తని మనం కాపాడాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందులో భాగంగా పుట్టిందే ఈ గ్రామ కమిటీలో భాగం. ఈ గ్రామ కమిటీల్లో 8,000 మందికి తగ్గకుండా మనం కార్యకర్తల నాయకుల్ని కూడా అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా కార్డులు ఇవ్వాలా. ఇంకా కొంతమంది రాష్ట్ర స్థాయి పదవులు, జిల్లా స్థాయి పదవులు కొంతమందికి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, వారు సీనియర్స్, వాళ్ళకి గౌరవం ఇస్తాం, కానీ గ్రామ స్థాయిలో ఎవరైతే పనిచేస్తారో, గ్రామ స్థాయి కమిటీల్లో ఎవరైతే ఉండే రేపొద్దున పోలింగ్ బూత్ల్లో కానీ మెజార్టీ తీసుకొని వస్తారో వారే ఇప్పుడు ఈ రోజు కాడే భుజాన పెట్టి మోసేటువంటి కార్యకర్త నాయకుడు ఆ గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళే. కాబట్టి రేపొద్దున ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పోస్టులు ఉంటాయి. కొన్ని నామినేటెడ్ పోస్టులు కానీ, నెక్స్ట్ ఇంకా కార్పొరేటర్లు కానీ, నెక్స్ట్ రకరకాలైనటువంటి పదవులన్నీ కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో, ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరికైతే మనం ఐడి కార్డ్స్ ఇచ్చి పని చేయించుకుంటా ఉన్నామో వారికి మాత్రమే రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఆ పదవులు ఇవ్వడం. కానీ ఈ కార్డు ద్వారా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మందికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ కార్డును చూపించి ఆ సహాయం చేసే వారికి ఆ గౌరవం, ఆ బాధ్యతను ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ప్రాణం పైన నిలబడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నోటి గుండా పదే చెప్తున్నటువంటి మాట, ఈ రోజు ఎవరైతే ప్రాణాలకు తెగించి పోరాడుతా ఉన్నారో, ఈ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారందరినీ గుర్తించి మన కార్డులు ఇద్దాం, వారికి రేపొద్దున అవకాశాలు ఇద్దాం, గౌరవం ఇద్దాం, వారి ద్వారా 10 మందికి సహాయం చేయిద్దాం అన్న ఆలోచనతో ఈ రోజు తీసుకున్నటువంటి డెసిషన్ లో భాగంగా ఈ చిత్తూరు కాన్స్టిట్యున్సీ నుంచి 8,000 మందికి పైగా ఈ రోజు మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేయించగలిగినామంటే చిత్తూరు కాన్స్టిట్యున్సీ రాబోయే రోజుల్లో కూడా ఎంత పటిష్టంగా ఉంటుంది అన్నది మీరందరూ ఆలోచించుకోవాలా.
ఇకపోతే కమిటీలు ఫామ్ అయినాయి కాబట్టి కమిటీలు వేసిన తర్వాత మన బాధ్యత ఏంటి? మనం చేయాల్సిందల్లా ఒకటే. ఈ రోజు ప్రతిపక్షంలో ఇంకా మనం 3 సంవత్సరాలు ఉంటామని తెలిసినా కూడా ఈ రోజు అధికారులు గాని నాయకులు గాని అధికార పక్షం గాని రేపొద్దున రాబోయేది మీరే అంటా ఉన్నారంటే అది మనలో ఉన్నటువంటి కమిట్మెంట్, వారికి కలిగినటువంటి భయం, అది మనం గుర్తించాలా. ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళగలగాల. తప్పకుండా కూడా ఈ రోజు మనం ఏదైతే కమిటీలు వేసుకున్నామో ప్రతి నెలకు ఒక్కసారి మనం అందరం కూడా ఎక్కడో ఒక దగ్గర గ్రామ కమిటీ సమావేశం కావాలా. ఒక బుక్ పెట్టుకోవడం, దానికి సంబంధించి మనము రెజల్యూషన్స్, ఆ గ్రామంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేపు పొద్దున మనం ఏం చేయబోతాం అన్నది రాసుకోగలగాల. అధికారం వచ్చిన తర్వాత మన చుట్టూ మనుషులు ఉంటారు, మనం అంతకుముందు ఏం చెప్పినాం, ఏ సమస్యలు ఉన్నాయన్నది మనకి ఎవరికి కూడా గుర్తుండే అవకాశం లే. ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నిజమైనటువంటి కార్యకర్తల నాయకులు మన దగ్గరకు వచ్చి వారి సమస్యలను చెప్పుకుంటా ఉంటారు. వాటన్నిటిని కూడా పుస్తకం పెట్టి రాసుకోగలిగితేనే మనం వేసినటువంటి గ్రామ కమిటీకి అర్థం ఉంటుంది. కాబట్టి గ్రామ కమిటీల ద్వారా నెలకొక్కసారి, అది 2వ ఆదివారమా 3వ ఆదివారమా ఏదో ఒక ఆదివారం నిర్ణయించుకొని, అది పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఖచ్చితంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటిలో ఆ సమావేశాల్లో మనము 1, 2 ఏదో ఒక రెజల్యూషన్స్ నలుగురు కూర్చొని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నోట్ చేసుకుంటా ఉంటే ఇవే రేపొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా, మనం ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని మనకు గుర్తొచ్చేదాన్ని కూడా ఆ పుస్తకాన్ని చూసినప్పుడు మనకు అవకాశం ఉంటుంది. దాని వల్లనే మనం రేపొద్దున 2029లో అధికారానికి వచ్చిన తర్వాత తప్పకుండా దిశ నిర్దేశం ఇచ్చేది మనకు ఆ పుస్తకమే. ఆ పుస్తకంలో మన బాధలు రాసుకుంటాం, మనం చేయాల్సినటువంటి పనులు కూడా రాసుకుంటాం. తప్పకుండా కూడా వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. విజయానంద రెడ్డి గారిని కానీ, అలానే కరుణాకర్ రెడ్డి అని కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ, వీరందరి డైరెక్షన్స్ తో తప్పకుండా కూడా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ కమిటీలు ఏర్పాటు చేసే వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో వచ్చేటువంటి ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి మీ జేబుల్లో రేపు పొద్దున ఆయుధాలు అవుతాయి. తప్పకుండా కూడా ఆ ఆయుధం మనకి 10 మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పినారు, ఈ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది మనం ఇవ్వగలగాల. అది ఆలోచన కూడా ఆయన చేస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఒక మంచి నిర్ణయం తొందరలో కూడా మనకు అనౌన్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ఈ కార్యకర్తలు నాయకులకి అన్ని రకాలైనటువంటి గౌరవం ఉండటంతో పాటు రేపొద్దున మళ్ళా మనము ఎన్నికలకు ముందుకు వచ్చేటప్పటికి చాలా మంది మన పార్టీలోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రోజు పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రేపొద్దున మన పార్టీలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ వచ్చే వాళ్ళని ఎవరిని కూడా మనం ఆపాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనకు ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. అయితే ఈ రోజు ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉంటారో వాళ్ళకి మాత్రం మనం ఈ రోజు ఐడి కార్డు ఇస్తా ఉన్నాం కాబట్టి రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా సముచితమైనటువంటి అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా ఎవరన్నా ఉంటే కూడా ఈ కమిటీలో పూర్తి చేసుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఇంకొంచెం అప్డేట్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. మీరందరూ ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా, ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత మీరు క్రమశిక్షణతో ఈ రోజు ఇక్కడ కార్యకర్తల నాయకుల్లాగా మీరు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినా కూడా ఉన్నారో ఇదే డిసిప్లిన్ తో మనం 2029 అది 27లో జరిగినా, 28లో జరిగినా, 29లో జరిగినా మనం తప్పకుండా సిద్ధంగా ఉందాం. తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురాగలిగితేనే ప్రజలకి మంచి చేసే అవకాశం ఉంటుంది. చివరిగా నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టాడు, వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదువుకున్నాను. ఈ రోజు ఫ్లెక్సీలు వేసి బయట మనకున్నటువంటి ఆత్మగౌరవాన్ని, మనకున్నటువంటి మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఈ రోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే నిజంగా సిగ్గుపడతా ఉన్నాను. నేను నిజంగా ఇది నేను ఆవేశంతో చెప్పేది, బాధతో చెప్తా ఉన్నాను. ఎక్కడా కూడా ఒక కుటుంబంలో ఏదైనా ఒకవేళ పొరపాటు జరుగున్నా కూడా ఫ్లెక్సీలేసి చెప్పుకుంటామా? వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఏదైనా పొరపాటు జరిగితే ఆయన ఫ్లెక్సీలేసి చెప్పుకుంటాడా? మరి ఇక్కడ జరిగినటువంటి టీటీడీలో ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం, అక్కడ ప్రతిదీ కూడా మనకు ఒక పవిత్రంగానే ఉంటుంది. అంత చక్కగా మనం నిర్వహించుకుంటే దానిని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో ఆయన చేసినటువంటి ఈ రోజు దుర్మార్గమైనటువంటి మాటలు కానీ, ఫ్లెక్సీలు వేసిన తీరు కానీ చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. అదే ఇంకొకరికి గనక చేసుండుంటే అప్పుడు వీళ్ళ సంగతి తెలుసుండేది. అందరూ కూడా ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నారేమో కానీ ఇలాంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడం మాత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా బాధపడేటువంటి విషయం. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడదాం. ఖచ్చితంగా మనకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి, ప్రజలకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అన్ని కూడా మనం కష్టాలు పడందే రేపొద్దున మంచిని చూసే హక్కు, అర్హత మనకు ఉండదు. ఈ రోజు కష్టపడతా ఉన్నాం, రేపొద్దున మంచిని చూసే హక్కు గాని, అర్హత గాని మనకే ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డా కూడా బరాయిద్దాం.
తప్పకుండా కూడా వాటన్నిటిలో కూడా